పరిశ్రమలు వస్తున్నాయన్నటువంటిది పెద్దలు సంతోషిస్తుంటే, డబ్బులు సంపాదించుకున్న అధికారులు సంతోషిస్తుంటే, అదే సందర్భంలో తమ భూములకి సరైన విలువ కట్టకుండా లాక్కోవడాన్ని పేదలు ప్రశ్నిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామంలో ఇవాళ ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతో 60 సంవత్సరాల నుండి మా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ రైతు ఆవేదన. కనీసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న మీ భూములు మేము తీసుకున్నామని కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఈ భూమి మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. ఈ భూమి మీద గతంలోనే కోర్టుకు వెళ్ళి ఉన్నాం. అట్లాంటి కోర్టులో ఉన్నటువంటి భూమిని ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఆక్రమించుకుంటున్నారంటూ సావే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతు కుటుంబం. ఇద్దరు రైతులది. వెంకటేశ్వర్లు గద్దగుంటు రవణమ్మ, 3 ఆడపిల్లోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మాకు ఆ డబ్బులు లేక పైరు వేసుకోలేకపోయినాము. వాళ్ళు ఆయన చూస్తే ముసలోడు, నాకు గుండె బాగలేదు. ఇది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం సందర్భంగా ఆ రైతులు మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తోంది. వెంకటేశ్వర్లు గద్దగుంటు రవణమ్మ, 3 ఆడపిల్లోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మాకు ఆ డబ్బులు లేక పైరు వేసుకోలేకపోయినాము. వాళ్ళు ఆయన చూస్తే ముసలోడు, నాకు గుండె బాగలేదు. కష్టపడే బాగు చేసుకున్నాం. 3 ఆడపిల్లలు ఒక చేపిల్ల నేనైతే వాళ్ళు నేను వచ్చేళ్ళకి ఇక్కడ మొదలు చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ చేస్తున్నాం అన్నారు. వాళ్ళు కడుతున్నారంట ఇక్కడ అన్నారు 1000 రూపాయలు. అంటే అయ్యా మాకు ఎక్కడికి అవుతుంది, ఎక్కడ నేను చేసుకుంటున్నాను. మాకు ఎత్తుకి ఎక్కడ లేదు. మాకు కొంచెం రోడ్డు ఇది కూడా రోడ్లు కొంత కలిసిపోయాయి. 20 సెంట్లు తోట ఉంటే ఆ తోట కూడా 5000 పోయింది. మాకంత గొప్పగా ఘనంగా డబ్బులు కూడా పెద్ద ఇయ్యలేదు. ఇకపోతే దాన్ని కనిపెట్టుకో ఇక్కడ మేము కోర్టు కూడా కాగితాలు దాన్ని పెట్టి కోర్టు హైకోర్టు కాగితాలు వేసాము. ఆయన కొంచెం కాగితం కూడా మాకు ఇచ్చాడు అని చెప్పాము. ఆ మేడం గారు కూడా నేను చెప్పలేకపోయేది. ఇక వాళ్ళు అంతలే పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు, ఎస్ఐ గారు ఇచ్చారు. ఇది ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా ఆయన అన్నాడు. సరే నేను అంటే సరే మీరు మమ్మల్ని చేయొద్దు, మా పేరు చెప్పమన్నాడు. పేరు చెప్పకపోతే అవుతాడే మేము వచ్చి స్టేషన్లో కూర్చుంటాం. ఇందుకు తప్పితే ఖచ్చితంగా మాకేం లేదు. స్టేషన్ కాడ కానీ మండలం కాడ కానీ ఒక ఇంటర్ పుట్టి తెచ్చుకో తాగి అక్కడ చచ్చిపోతారని చెప్పాను అని చెప్పాను. 40 ఏళ్ళు సాగు కొట్టి సాగు కాగితం ఉన్నది ఇంట్లో. మళ్ళీ నేను హైకోర్టుకి పంపించిన కాగితం నాకు కాగితం వచ్చి ఉన్నది. కావాలంటే ఇప్పుడు కాగితం కూడా చూపెడతాను.